హాయ్ అండి. ఈరోజైతే మీకు కొన్ని నిజాలు చెప్పాలనుకుంటున్నాను. ఊరుకో అక్క, నిజాలు నీతి నిజాయితీలు వినే టైం ఉందా ఇప్పుడున్న ఈ జనరేషన్లో? ఆయన మంచి మంచి వీడియోలు, కొత్త కొత్త వీడియోలు వస్తుంటేనే ఎవరు పట్టించుకోవట్లేదు. నువ్వు నీతి నిజాయితీలు అంటే నీ వీడియో ఎవరు చూస్తారు అక్క అనుకోవచ్చు. కానీ నా వీడియో చూసినా చూడకున్నా, కొంతమంది చూసినా కూడా నా మనసులో ఉన్నది చెప్పాలనుకుంటున్నాను. మనకంటే ముందు అంటే మనం పుట్టక ముందు 100 సంవత్సరాల ముందు కోట్లు సంపాదించి కోటలు సంపాదించిన వాళ్ళ పేర్లు మనకు తెలుసా? మన తాతల 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 పేర్లు మనకు తెలుసా? వాళ్ళు కూడా ఇలాగే విర్రవీగి ఉంటారు. కానీ ఇప్పుడు ఉన్నారా? ఇప్పుడు ఏమైనా అనుభవిస్తున్నారా? అవునా కాదా? అలాగే మన తర్వాత కూడా 100 సంవత్సరాల తర్వాత మనం ఉంటామా? ఉండము కదా. మన గురించి మన మనవళ్ళకి మునిమనవాళ్ళకి తెలుసుద్దా? తెలియదు కదా. మనము ఉన్న ఇంట్లో ఎవరు ఉంటారో తెలియదు. మనం దోలిన కారు తుప్పు బట్టి పోద్దేమో అది కూడా తెలియదు. మనము కొన్న ఎకరాల్లో ఎవరు దున్నుకుంటారో కూడా తెలియదు. ఈ యొక్క చిన్న జీవితంలో ఈ యొక్క చిన్న టయాన్ని ఆనందంతో గడపకుండా కుట్రలు కుతంత్రాలు కుళ్ళు నాది నీది అని ఆలోచించకుండా లేనిపోని టెన్షన్లు పెట్టుకొని హార్ట్ అటాకులు తెచ్చుకొని జీవితాన్ని సంతోషంగా గడపకుండా ఇలా వ్యర్థం చేసుకోవడం అనవసరం. ఒక్కసారి ఆలోచించండి. ఎవరైనా ఈ భూమి మీద శాశ్వతమా? ఈ సంపదలన్నీ శాశ్వతమా? కాదు కదా. మనం ఏమైతే సంతోషంగా ఉంటామో, సంతోషంగా తింటామో, సంతోషంగా అనుభవిస్తామో అదే శాశ్వతం. అలాగే ఒక 10 మందికి హెల్ప్ చేస్తామో అదే మన యొక్క సంతృప్తి అని ప్రతి ఒక్క మానవుడు ఎప్పుడైతే తెలుసుకుంటాడో అప్పుడే మన జన్మ ధన్యమైనట్టు. అవునంటారా కాదంటారా? మీ గుండె మీద చెయ్యి వేసుకొని చెప్పండి. నిజమా కాదా? నిజాన్ని గ్రహించండి. అర్థమైందా? నిజాన్ని గ్రహించండి. తాత్కాలికమైన ఆనందాన్ని కాదు, నిజమైన ఆనందాన్ని గ్రహించండి. ఓకేనా ఫ్రెండ్స్? నేను చెప్పింది నిజమంటారా కాదంటారా? 100 సంవత్సరాల తర్వాత మనని ఎవరైనా అనుకునే వాళ్ళు ఉంటారా? మన మనవళ్ళకి మనవళ్ళకి మన గురించి ఏమైనా తెలుసుద్దా? ఎవ్వరికీ తెలియదు. ఇదే మన యొక్క జన్మ, గొప్ప జన్మ. దీన్ని సార్థకతం చేసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్.